హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రా. ఈరోజు మీకు డిఎడ్ డూప్లికేట్ మార్క్స్ మెమో ఏ విధంగా తీసుకోవాలనే ప్రాసెస్ గురించి వివరిస్తాను. మార్క్స్ మెమో తీసుకోవాలంటే మనం సెల్ఫ్ అప్లికేషన్ ఒకటి ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక ప్లేన్ పేపర్ మీద మనకు అప్లికేషన్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ డిఎడ్కి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీలు మన దగ్గర ఉండాలి, మార్క్స్ మెమో కానీ సర్టిఫికేట్ కానీ. తర్వాత ఒక చలానా పే చేయాల్సి ఉంటుంది. ఈ మూడింటిని కూడా మనం సెల్ఫ్ అడ్రస్తో పోస్టల్ ద్వారా పంపించినా మనకు వస్తుంది, లేదా మనం డైరెక్ట్గా వెళ్ళినప్పటికీ కూడా వస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళాలంటే మన అప్లికేషన్లో ఏమేమి ఫిల్ చేయాలంటే ముందు ఒక ప్లేన్ పేపర్ మీద మన యొక్క పేరు, ఫాదర్ నేము, రోల్ నెంబరు, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ అపియరెన్స్, మనం ఎప్పుడు పాస్ అయ్యాము, అదే ఇవన్నీ మన మార్క్స్ మెమో అంటే లేదా సర్టిఫికేట్ మీద అంటే ఇవన్నీ ఫిల్ చేయాలి. నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఎక్కడ, ఏ రీజన్ ఏంటి, అంటే ఏమైంది, ఎందుకు తీసుకుంటున్నాం అనే రీజన్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ చలనా యొక్క మనకు కట్టాల్సి ఉంటుంది, 80 రూపాయలతో చలనా కట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీటిలన్నిటిని కూడా మనం పోస్టల్ ద్వారా పంపిస్తే మనకి 4 daysలో మనకి మార్క్స్ మెమో అనేది పొందడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా వెళ్ళినట్లయితే కనుక మీకు విత్ ఇన్ 1 dayలోనే, ఒకవేళ డీజీఈ సార్ కనుక ఉంటే కనుక మీకు విత్ ఇన్ 1 dayలోనే మీకు వస్తుంది. ఒకవేళ పోస్టల్ ద్వారా పంపాలంటే మీ కింది అడ్రస్కి ఈ అడ్రస్ మీరు పోస్టల్ ద్వారా పంపవచ్చు. ఒకవేళ మీరు డైరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటే కనుక మీరు డైరెక్ట్ విజయవాడ నుంచి జనసేన పార్టీ ఆఫీస్ అని కొడితే మీకు గూగుల్ మ్యాప్లో కనపడుతుంది. విజయవాడ నుంచి జనసేన పార్టీ ఆఫీసు 15 కిలోమీటర్ల దూరం చూపిస్తుంది మీకు. అది మంగళగిరిలో ఉంటుంది జనసేన పార్టీ ఆఫీసు. జనసేన పార్టీ ఆఫీస్ ల్యాండ్ మార్క్ అది. ఆ పార్టీ ఆఫీస్ పక్కనే ఇది ఉంటుంది, డీజీ ఆఫీస్ ఉంటుంది. ఇది జనసేన పార్టీ ఆఫీస్ అయితే కనుక దీనికి కొద్దిగా ముందు భాగంలోనే ఇక్కడ మనకి ఎస్ఎస్సి బోర్డు, డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ బోర్డు ఇక్కడ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మీరు ఆ చలనా అప్లికేషన్, ఆ జిరాక్స్ కాపీస్ కనుక సబ్మిట్ చేసినట్టయితే 4వ ఫ్లోర్లో సెక్షన్ సిలో మన వాళ్ళ యొక్క స్టాఫ్ ఉంటారు. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా వాళ్ళు సబ్మిట్ చేసినట్లయితే విత్ ఇన్ 1 dayలోనే మీకు ఈ డూప్లికేట్ మార్క్స్ మెమో అనేది పొందడం జరుగుతుంది. మీకు చలనా ప్రాసెస్ ఏ విధంగా తీసుకోవాలనేది మీకు వివరిస్తాను, చూడండి. ఓపెన్ చేసి అక్కడ ఈఆర్ఎల్ ఐడి కాడ CFMS అని మీరు టైప్ చేసినట్లయితే అక్కడ HTML లింక్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ CFMS AP.gov.in HTML లింక్ ఓపెన్ అవుతుంది. దాన్ని మనం క్లిక్ చేసిన వెంటనే మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ వెబ్సైట్లో మనం కిందకి వచ్చినట్లయితే కనుక రిసిప్ట్స్ లింక్స్ అని మనకు కనపడుతుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి సిటిజన్ చలనా అని ఇక్కడ కనపడుతుంది. దాన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి డిపార్ట్మెంట్, సర్వీసు అని 2 ఆప్షన్లు కనపడతాయి. మనం డిపార్ట్మెంట్ని సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇందులో మన డిపార్ట్మెంట్ కోడ్ మీకు డైరెక్ట్గా చెప్తున్నాను, ESO 03 డిపార్ట్మెంట్ కోడ్, గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్ మనం సెలెక్ట్ చేసిన తర్వాత సర్వీస్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి ఇందులో. కాబట్టి మనకి డూప్లికేట్ మార్క్స్ మెమో కావాలి కాబట్టి 1034 అనేది దాని యొక్క కోడ్. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మిగతావన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అవుతాయి. నెక్స్ట్ దీన్ని సబ్మిట్ చేయాలి. మనకు రైట్ కార్నర్లో బాటంలో సబ్మిట్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఈ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండో ఎందుకంటే ఈ విండోలో మనకు ఆటోమేటిక్గా పైన ఈ డిపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ అయి ఉంటాయి. నెక్స్ట్ దేనికి తీసుకుంటున్నాం, పర్పస్ దేనికి తీసుకుంటున్నామో, ఎవరు తీసుకుంటున్నారు, వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఎంత, ఫుల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అమౌంట్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేయాలి. ఒకవేళ అవి మనం ఫిల్ చేస్తే కనుక ఈ విధంగా ఉంటుంది. కంప్లీట్ డేటా ఫిల్ చేసిన తర్వాత క్యాప్చర్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అడుగుతుంది. ఇక్కడ మాన్యువల్ పేమెంటా, RTGS పేమెంటా, ఈ పేమెంటా. మనం దేన్ని క్లిక్ చేసినా కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ పేమెంట్ని క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ఓకే అని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మనం కన్ఫర్మ్ చేసి నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేయాలి. సబ్మిట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి పేమెంట్ మోడ్లో 2 ఆప్షన్లు కనపడతాయి. ఈ SBI ఛార్జెస్ ఒకటి, నెక్స్ట్ పేయూ ఛార్జెస్. ఈ రెండింటిలో మనం SBI ఛార్జెస్ కనుక మనం క్లిక్ చేసినట్లయితే కనుక పేమెంట్ ఆప్షన్లు మనకు ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఇవన్నీ నెట్ బ్యాంకింగ్ పేమెంట్ ఆప్షన్లో, ఇవన్నీ కార్డ్ పేమెంట్స్. ఇక్కడ అదర్ పేమెంట్లో UPI ఉంటుంది. ఇక్కడ మనం UPIని ఇక్కడ క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా మనకు 2 ఆప్షన్లు ఓపెన్ అవుతాయి. ఇక్కడ UPI ID ద్వారా క్లిక్ చేయొచ్చు, లేదంటే QR కోడ్ ద్వారా కూడా మనం క్లిక్ చేయొచ్చు. ఆటోమేటిక్గా మనం మ్యాక్సిమం QR పేమెంట్సే కాబట్టి మనం QR కోడ్ ఇక్కడ సెలెక్ట్ చేసిన వెంటనే QR కోడ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ డౌన్లో చూసుకోవచ్చు, మనకి QR కోడ్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ QR కోడ్ని మనం స్కాన్ చేసి పేమెంట్ చేసిన వెంటనే పేమెంట్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వచ్చిన తర్వాత మనకి
ఈ చలన్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. మనకి ఏంటంటే ఇక్కడ బ్యాంక్ స్టేటస్ కూడా పేమెంట్ సక్సెస్ఫుల్ అని కనపడుతుంది. తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా చలన్ అనేది జనరేట్ అవడం అనేది జరుగుతుంది. ఓకే.